ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ బీజేపీ గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మన పట్టును సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి రానున్న పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికీ ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది ఆశావాలు పోటీపడ్డప్పటికి కూడా మరి చివరికి తాండ్ర వినోదరావు గారిని ఇక్కడ సీటు వరించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికీ అభ్యర్థులను పాటించిన నేపథ్యం నుంచి మరి వాళ్ళు మొదటిగా టికెట్ తెచ్చుకొని తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరి ఈ జిల్లాలో మరి వారి ప్రచార నేపథ్యం నుంచి ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు, లేదా వారికి అసలు ప్రధానంగా టికెట్ కేటాయించి తీసుకురావడానికి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి వారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని ప్రజలకు ఏ విధంగా సద్వినియోగం చేశారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొదటగా అంటే మీకు ఖమ్మం పార్లమెంటుకు టికెట్ రావడానికి కారణం ఏంటి సార్? నా మీద విశ్వసించిన, నా మీద రెస్పాన్సిబిలిటీ పెట్టిన నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, కిషన్ రెడ్డి గారికి, నన్ను తీర్చిదిద్దిన మా పెద్దలకి, తల్లిదండ్రులకి, వీళ్ళందరి ఆశీస్సులతోటి వారు చెప్పిన మార్గంలో నడుస్తున్నందుకు ప్రజలకి సేవ చేయాలని వారు ఇచ్చిన స్ఫూర్తి, ఆ స్ఫూర్తి చేస్తున్న తరుణంలో నన్ను గుర్తించి పెద్దలు నాకు ఈ బాధ్యత ఒప్పచెప్పడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా మీ రాజకీయ జీవితం కూడా బీజేపీతోనే ప్రారంభించడానికి అసలు కారణం? నేను గత 10-15 సంవత్సరాల నుంచి నాకు నచ్చిన ఆర్ఎస్ఎస్ వారి పద్ధతి, వారితోటి ప్రభావితమై వారు ఎలా అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు ఎలా అయితే దేశం కోసం వారి జీవితాలని అర్పించి వారు మొత్తం చిన్న వయసు కాలంలోనే వారు ఇల్లు వదిలేసి దేశం కోసం వారు ఇస్తున్న త్యాగాన్ని స్ఫూర్తి తీసుకొని వారు దాంతో కొంత భాగంగా నేను చేయాలనుకొని నేను ఈ సోషల్ సర్వీస్ కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ జీవితంలోకి వచ్చినందుకు వారే నా స్ఫూర్తి. అంటే ఇప్పటికీ సార్ అభ్యర్థులు అంటే వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం నుంచి కూడా మొదటిగా మీరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పటికీ జిల్లాలో మొదటి తప్ప ప్రచారాన్ని ముగించారు. అంటే ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తాం? ప్రజల నుంచి విశేషణ స్పందన. వారు అభ్యర్థి ఎవరైనా సరే ఈసారి నరేంద్ర మోడీ గారికి మా ఓటు, వారు నిలబెట్టిన ఏ అభ్యర్థికైనా సరే వారు ఓటేస్తే అది నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే. నరేంద్ర మోడీ గారికి మనం కనుక ఆ అభ్యర్థిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారికి ఖమ్మం మీద దృష్టి పెట్టి ఈ ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి, ఎందుకంటే ఎవరు కూడా ఈ ఖమ్మంని వాళ్ళు రిప్రజెంట్ చేయలేదు. ఆ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ కాదు. సో వారికి ఆ చిత్తశుద్ధి లేదని నేను భావిస్తున్నా. ఎప్పుడైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అన్ని ప్రదేశాలు విశిష్టంగా ఎక్కడో మారుమూల ప్రదేశాలు కూడా ఛత్తీస్గఢ్ కానీ ఇంకా బీహార్ కానీ యూపీ కానీ మహారాష్ట్ర అన్ని ప్లేసెస్ అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ఈ ఖమ్మం ఎందుకో ఏం పాపం చేసింది? నాకు తెలిసి ఈ ఖమ్మం మీద ఈ గత ప్రతినిధులు చిత్తశుద్ధితోటి చేయలేదు. కాబట్టి ఈసారి ప్రజలందరూ అనుకుంటున్నారు సేమ్ వారి రిప్రజెంటేటివ్ కానీ ప్రతినిధి ఇక్కడ ఉంటే తప్పకుండా ఎలాగైతే నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారో వారు సైనికుల్లాగా ఈ ప్రతినిధి కూడా కష్టపడతాడు. కాబట్టి అభ్యర్థి మరీ చెప్తున్నా, అభ్యర్థి ఎవరైనా సరే ఈసారి నరేంద్ర మోడీ గారికి ఇస్తానని వారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అంటే ఇప్పటికీ మీరు తిరుగుతున్న క్రమంలో అంటే మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా మీరు ఇస్తున్న హామీలు కావచ్చు, ప్రజల నుంచి మీకు ఎటువంటి ప్రధాన సమస్యలు తీసుకొస్తాయి, మీరు వారికి ఎటువంటి హామీ? ఇప్పుడు ఎప్పుడైతే గ్రామానికి పట్టణ వీధికి తిరుగుతున్నప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు అనుకున్న పథకాలు ఉన్నాయో కొద్ది పర్సంటేజ్ మాత్రమే ఇక్కడ అందుతున్నాయి. ఎందుకు అంటే ఆ పథకాలను తెచ్చే ఇంట్రెస్ట్ కానీ ఉద్దేశం కానీ ఇక్కడ ప్రభుత్వం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు, కేంద్ర గవర్నమెంట్ పథకాలు ఉన్నా సరే ఇవి మా స్వంతయ్య అని చెప్పి డప్పులు కొట్టుకునే పరిస్థితి ఇప్పుడు. కాబట్టి నాకు తెలిసి 100 పథకాలలో కొన్ని మాత్రమే చేరుతున్నాయి. అదే కనుక మేము ప్రజల్ని అడిగేది మమ్మల్ని గెలిపియండి, మమ్మల్ని గెలిపిస్తే చిత్తశుద్ధితోటి వారు ఎట్లయితే 18 గంటలు కష్టపడుతున్నారో మేము కూడా కష్టపడి ఆ పథకాలు కానీ ఇక్కడ ఉన్న పథకాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ అవకాశాలు ఎప్పుడు సమస్యల కంటే అవకాశాలే ఎక్కువనే నాకు అనిపిస్తుంది ఖమ్మంలో. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ కానీ మేజర్ ఏదైనా ఇండస్ట్రీ కానీ రాలేదు. కాబట్టి ఖమ్మం చాలా గొప్ప ప్రదేశం. అది టెంపుల్స్ విషయం కానివ్వండి, లేకపోతే భూమి సారవంతం కానివ్వండి, ఇక్కడ ప్రజల చైతన్యవంతం కానీ ఇది దీనికి జరగాల్సిన అభివృద్ధిలో నాకు తెలిసి 1-2% కూడా కాలేదనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గుర్తించి ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించి అంటే అభ్యర్థిని గెలిపించి వారిని అక్కడ పంపిస్తే
వారు కూడా దీన్ని డెవలప్ చేస్తారని దృఢ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ నగర ప్రాంతాల్లో దాదాపు బీజేపీ కొంత పట్టు ఉందనేటువంటిది ప్రచారం ఉంది. గతంలో మేము కూడా అంటే అన్ని రకాల వర్గాలుగా చూస్తాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీ పార్టీని విస్తరించడానికి కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరిన దానికి చెప్పడానికి మీరు ఎటువంటి వ్యూహాన్ని రూపొందిస్తారు? ప్రజల దగ్గరికి నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రామాలలో ప్రజలు ఆల్రెడీ వారికి మేము పర్యటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు నరేంద్ర మోడీ గారి పథకాలు ఏంటి, ఈ కేంద్ర పథకాలని తప్పిదోవ ఎలా పట్టిస్తున్నారు, ఈ తప్పుడు గ్యారెంటీలు చెప్పి మమ్మల్ని జనాలు ఎట్లా మోసం చేస్తున్నారు. ఈసారి ఆ మోసాలకి మేము తల వంచాము, ఆ మోసాలకి మేము నమ్మం. ఈసారి బుద్ధి చెప్తాము. ఈసారి అశేష మెజారిటీతోటి మిమ్మల్ని గెలిపించి మీరు ఏదైతే నరేంద్ర మోడీ గారు సేవ ఉందో అది మా గుమ్మం దాకా తెప్పించే బాధ్యత మీదని చెప్పి వారు వారి ఆశీస్సులు మాకున్నాయి. కాబట్టి గ్రామాలలో విశేషంగా స్పందన ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేయగలుగుతారు, వారు వస్తే ఏం చేస్తారని నాకే చెప్తున్నారు. అంటే చివరిగా అంటే మీరు ప్రధానంగా ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ప్రజెంట్ ఇప్పుడు మీరు తిరుగుతున్న క్రమంలో ప్రజలకు ఎటువంటి సందేశాన్ని? గత 3 నెలల నుంచి నేను తిరిగిన ప్రతి ప్రదేశం అవకాశాలు చూసి, నా సమస్యలు చూసి మేము ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసాము. ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ తోటి నేను పర్సనల్గా తీసుకొని అది తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ వెళ్తున్నో దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. కొవ్వూరు రైల్వే స్టేషన్ కానీ, అయోధ్య, దక్షిణ అయోధ్య భద్రాచలం టెంపుల్ కానీ, ఎన్టీపీసీ అడిషనల్ ప్రాజెక్ట్ కానీ, ఎన్ఎండిసి ఖాళీ జాగా కానీ, అట్లా హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు ఒక్క మేజర్ హాస్పిటల్ ఇక్కడ రాలేదు, ఒక మేజర్ కళాశాల ఇక్కడికి రాలేదు, ఒక మేజర్ వ్యవసాయం గురించి వచ్చే పరిశ్రమ కానీ, దాని ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన బయో ఇన్పుట్స్ కానీ ఒక్కటి లేదు. అవన్నీ ఇక్కడ అవకాశం ఉంది. పామాయిల్ ఉంది, పామాయిల్ సమస్యలు చాలా ఉన్నాయి, మిరప దాని సమస్యలు ఉన్నాయి. ఈ పామాయిల్ బోర్డు ఒకటి మేము కేంద్రానికి మేము ప్రతిపాదిస్తాం. పామాయిల్ బోర్డు ఉంటే వాటి సమస్యలు కానీ, ఇప్పుడు పామాయిల్లో వస్తున్న కొత్త నాలెడ్జ్ కానీ ఫార్మర్స్కి పోవట్లేదు, రైతులకు పోవట్లేదు. దీని ద్వారా మేము రైతులకి తెలియజేయడానికి నిశ్చయించుకున్నాం. మీకు ఓటు వేయడానికి ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? అభివృద్ధి చిత్తశుద్ధితోటి మేము చేయగలుగుతామని మేము అంటున్నాం. కాబట్టి అది మమ్మల్ని నమ్మి మీరు ఆశీర్వదించి అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు కూడా అనేక రకాలైన స్పందన వస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా తమకు బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి తాండ్ర వినోద్ కుమార్ గారు చెప్తారు. వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి.